ఒకటి గుడ్ మార్నింగ్ మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నా నమస్కారం. అయితే ఒకటండి, మీరే అన్నట్టుగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. అయినా కూడా సీఎం ఒక అజిరెన్స్ ఇచ్చాడు, ఈ సంక్రాంతి కల్లా మేము వేస్తామని. అందులో అనుమానం లేదు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అవసరం అయితే రోజువారీ కూడా మీటింగ్ అవుతుంది. క్లారిటీ లేకపోయినా కూడా వాస్తవం. ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ నివేదిక అడిగిన సందర్భం లోపల ఈ క్యాబినెట్ కమిటీకి ఇచ్చిన ప్రెజెంటేషన్ లో మేలే అన్నట్టుగా 5 ఎకరాల వాళ్ళకి ఇస్తే ఎంత అవుతుంది, 7.5కి ఇస్తే ఎంత అవుతుంది, 10కి ఇస్తే ఎంత అవుతుంది, లేదా 10కి ఇస్తూ +2 ఎకర్స్ ఎగ్జంప్షన్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి రకరకాల స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అందులో అనుమానం లేదు. గత ప్రభుత్వం యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిన సందర్భంలో దాదాపు ఒక 71,000 కోట్లు వాళ్ళు రిలీజ్ చేసిన సందర్భం లోపల 20,000 crores అది వేస్ట్ అయిపోయింది. 21 చిల్లర 21,000 అది ఎలిజిబుల్ కాని వాళ్ళకి ఇచ్చారు. రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారు, అది తెలిసారు వాళ్ళ అధికారుల లెక్కలు. కానీ అంతవరకు మనం తీసేసి ఒకళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పరిధి అనేది ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వ పథకంలోనే అప్లై అవుతుంది. ఇక్కడ అది అప్లై చేస్తే సింగరేణి ఉద్యోగులు కానీ, చిరు ఉద్యోగులు కానీ, 4వ తరగతి ఉద్యోగులకు కానీ ఇది ఇవ్వకపోతే ప్రమాదం ఉంటుంది, లేదా అది కరెక్ట్ కాదని మీరు అన్నట్టుగా కొందరు సభ్యులు సూచించారు. కాబట్టి దానిని కూడా డెసిషన్ ఇంకా తీసుకోలేదు. దాదాపు నాకు తెలిసి వాళ్ళకు కూడా ఇందులో ఎగ్జామ్షన్ ఇచ్చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒక 2% మాత్రం ఇది రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఎలిజిబుల్ కాదు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ ఫ్యామిలీ ఉంది, 1 or 2% ఇప్పటికి కూడా రాముండవారు కరెక్ట్ చేయాలన్నాను. ఓ 2% మించి ఉండరు. అట్లా అంటే ఒకే కుటుంబంలో రెండు ఇప్పుడు కండిషన్స్ లేకుండా మీరు బెనిఫిట్ స్కీమ్స్ ఇవ్వకూడదండి. అది ఏమన్నా కానీ ఎవరైనా సరే, ఎందుకంటే ట్యాక్స్ పేర్ మనీ, అది రామన్ గారు మీరు నేను కట్టిన ట్యాక్స్ పేర్ మనీ పోవాలి. సో ఎలిజిబిలిటీ లేని వాడు తీసుకుంటే ఎట్లా? సో ఒక పద్ధతి ప్రకారంగా దానికి వాళ్ళు క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో తప్పించుకోవడానికి ఆస్కారం లేదు, అవకాశం కూడా లేదు. గతంలో ఇచ్చిన దానికంటే ఈవెన్ అజ్యూమింగ్ దట్ ఒక 15% వాళ్ళని ఇందులో నుంచి మనం తీసేస్తాం ఈ పరిధిలోంచి అనుకున్నా కూడా ఇంకా మేము అదనంగా ఇస్తా అన్నాం. కాబట్టి అదనంగా ఇంకో 10,000 కోట్లు అవసరం అయితే తప్ప గత ప్రభుత్వం అంటే మీరు అన్నట్లు ఒకటి దిలీప్ గారు, ఇప్పుడు కాదు దిలీప్ గారు మీరు అన్నట్లు ఖచ్చితంగా ఈ సబ్ కమిటీ కూర్చోకపోయినా ఖచ్చితంగా సంక్రాంతికి ఇస్తారని మీరు అంటున్నారు. ఈ సంక్రాంతికి మీరు 7,500 ఇస్తారా? దాన్ని కూడా మళ్ళీ ఉన్న విడతల వారికి ఇచ్చే అవకాశం ఉందా సర్కారు? అంటే ఒక్కొక్క 2 times ఇస్తామన్నారు కదండి. 2 times ఇస్తున్నారు. ఉన్న ఒక టైం ఇచ్చే దాంట్లో విడతలు ఉంటాయని అనుకోను. 2 times ఇస్తాను. 2 crops కూడా ఇస్తారు. ఒక క్రాప్ కి ఇంకో క్రాప్ కి ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే సమ్మర్ లో యాసంగిలో పంట విస్తీర్ణం తగ్గుతుందని కూడా ఎవరు అన్నారు. అది కూడా జరగదు. ఎందుకంటే ఒకసారి ఐడెంటిఫై చేసి రైతు ఎంత దాంట్లో వ్యవసాయం చేస్తున్నారు ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత అదే పద్ధతిలో ఇస్తారు. మిత్రుడు రామ్మోహన్ రావు అన్నట్టు కౌలు రైతులను చూపించినా చూపించకుండా దానికి కూడా ఒక పద్ధతి ఎన్యూమరేట్ అంటే ఒక విధానాన్ని రూపొందిస్తారు. ఎట్లా దీన్ని ఐడెంటిఫై చేయాలి? ఎందుకంటే కౌలు రైతుకి ఇచ్చి అదేవిధంగా ల్యాండ్ ఓనర్ కూడా ఇచ్చి మళ్ళీ మేము కూడా గత ప్రభుత్వం చేసిన మిస్టేకే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఆయన రైతు సాగు చేయకపోతే పోనివ్వండి, దాని ఓనర్షిప్ రైట్ కాదు కదా మేము క్రియేట్ చేసేది. ఆయన సాగు చేస్తే ఎలిజిబిలిటీ ఉంటే దానికి స్థానికంగా అధికారులు నిర్ణయిస్తారు. కాదండి దిలీప్ గారు, ఒక వంశం ఇక్కడ ఇది కొత్తగా వచ్చిన ప్రాజెక్టు కాదు. ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. సరే, మీ బీఆర్ఎస్ వెళ్ళింది, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారులు అయితే వాళ్ళే కదా, వాళ్ళ దగ్గర పూర్తి డేటా ఉంటుంది కదా రైతులకు సంబంధించి. కొత్తగా కాలయాపన ఏమంటారు, ఈ రోజు అదే అంటున్నారు, కాలయాపన చేస్తున్నారు. అధికారుల దగ్గర పూర్తి డేటా ఉంటుంది, ఎవరు రైతు ఎవరు టైం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కదా. స్టాటిస్టిక్స్ లేకుండా గతంలో ఉన్న దాని మీద యథాతథంగా ఇస్తేనే దాదాపు 7,600 కోట్లు ఏదో అప్పుడు పే చేయాల్సి వచ్చింది. రాళ్ళు రప్పలు కూడా ఇవ్వాల్సి వచ్చింది. మొదటిసారి స్టేట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు విధి విధానాలు రూపొందించడం కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఇప్పుడు క్యాబినెట్ కమిటీ కూర్చొని క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని విధి విధానాలు నిర్ణయిస్తుంది. అది డిబేటబుల్. రేపొద్దున అసెంబ్లీలో కూడా చర్చకు వస్తుంది. కాబట్టి ఈ సంక్రాంతి కల్లా ముందు అయితే రిలీజ్ చేసి ఒక పద్ధతి ప్రకారం దాని తర్వాత అవసరమైతే మార్పులు కూడా చేసుకుంటారు. ఇది కూడా పర్మనెంట్ యాడ్ స్టిక్స్ ఉండవు కదా. దేనికి నియమాలు నిబంధనలు అయితే ఉండాల్సింది కదా. కండిషన్స్ లేకుండా అయితే డిస్ట్రిబ్యూషన్ చేయలేం కదా ప్రజల సొత్తుని. కాబట్టి ఇందులో ఎలిజిబిలిటీ లేని వాళ్ళ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. విత్ డ్యూ ఎగ్జామ్షన్స్ టు సర్టెన్ కేటగిరీస్ లైక్ 4th class ఎంప్లాయీస్ కానీ, సీనియర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళని మినహాయిస్తారు. కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళకి ఇవ్వట్లేదా? ఒకసారి మీరు 2 terms ఇన్కమ్ ట్యాక్స్ పెడితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు క్లియర్ గా. ఒకటండి దిలీప్ గారు, ఒకటి మామూలుగా ఈ సర్కారు ఏం ఆలోచిస్తుంది, ఇస్తే 5 ఎకరాల 10 ఎకరాలు ఉండే రైతులకు ఇచ్చే అవకాశం, 10 ఎకరాలకు కట్ ఆఫ్ ఏం పెట్టే అవకాశం ఉందా? లేకుండా మీకు అధికారులు 3 రకాల ప్రెజెంటేషన్ ఇచ్చారు. 5 ఎకరాలకు ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, 7.5 ఇస్తే ఎంత అవుతుంది, 10 ఇస్తే ఎంత అవుతుంది, 12 ఇస్తే ఎంత అవుతుంది. నాకు తెలిసి 10 acres ఒక కట్ ఆఫ్ లో పెట్టుకుంటారని అనుకుంటా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా అది ఫైనల్ కాలేదు. క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇవ్వలేదు. బట్ నాకున్న అంచనా, నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 10 acres కట్ ఆఫ్ కింద పెట్టుకుంటారని ఒక ఇన్ఫర్మేషన్.